వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి 2014 నుంచి 19 వరకు, 19 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ, అమరావతి, కర్నూలు, అందుకే మూడు రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చారు. మరి దేనికి చట్టబద్ధత అనేది ఉంది అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి గెజెట్లో చట్టబద్ధత, అమరావతి చట్టబద్ధ రాజధానిగా నిలవబోతోంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే, అమరావతి రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధాని అని మొన్న ఏదో మాట్లాడారు. 3 రాజధానులు అన్నటువంటి పాయింట్ని పక్కన పెట్టారు. బట్ ఆ నేతలేమో పేర్నాని లాంటి వాళ్ళు వచ్చి 3 రాజధానుల సిద్ధాంతమే మాది, 3 రాజధానులు అది మాట్లాడారు. అమరావతిలో వరదలు వచ్చి మునిగిపోతాయి, ఇక్కడ ఇంత కాస్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది, ఇదైపోతుంది, ఇలా అయిపోతుంది, మళ్ళీ రెండోసారి భూసేకరణ, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. బట్ రాజధానికి చట్టబద్ధత అన్న దాని మీద కామెంట్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే, ఆ కామెంట్ అనేది వాళ్ళకి శరాఘాతం కాబట్టి. అదే పెద్ద ట్విస్ట్ ఇందులో. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత దీనికి వచ్చింది అంటే, చూసారా మేము దిగిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు అనేటువంటి ఇది ఉంటుంది. మేము ఇప్పటికీ మా స్టాండ్ మీద ఉన్న 3 రాజధానులు, 3 ప్రాంతాల అభివృద్ధి, ఇదే మాట్లాడుతూ వస్తారు తప్పితే జరిగినటువంటి ప్రహసనం గత 5 ఏళ్లలో ఏంటి అనే దాని మీద కామెంట్ చేయరు. సో ఇప్పుడు చూస్తుంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో, బయట అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడి స్క్రిప్ట్ అంటారు చూసారా, అలాగా ఇది అమరావతి రైతులు రాసినటువంటి స్క్రిప్ట్ కింద కూడా దీన్ని భావించవచ్చు. 1560 రోజుల పాటు చేసినటువంటి దీక్షల ఫలితంగా ఫలితాలు మారి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిందని అనుకున్నారు. సరే, లోపాలు ఉన్నాయి, లోపాలు సరి చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. బట్ రాజధాని అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్, ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది, రాజధాని మిగతా రాష్ట్రాలకు ఉన్నట్టు అన్న దగ్గర అమరావతి చట్టబద్ధమైనటువంటి రాజధాని. అమరావతి రాజధాని అందరూ చెప్పుకుంటున్నాం, చట్టబద్ధత అనేటువంటిది. ఎందుకంటే 1924 మధ్యలో మాట్లాడడానికి కూడా లేకుండా పోయింది. పోలీసు కవాతుల మధ్యలో కావచ్చు, లేదంటే గుండాల దాడుల్లో కావచ్చు, ఏదైనా సరే మాట్లాడడానికి లేకుండా పోయింది. ఈవెన్ ఇన్ సెంట్రల్ ఆల్సో వాళ్ళకు కూడా ఇప్పుడు తెలిసొచ్చిన తర్వాత నష్ట నివారణ చర్యలు మెల్లగా చేపడుతూ వస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట దేవుడి స్క్రిప్ట్ అని, ప్రజలు అన్నటువంటిది ఇది మేము ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అని. ఏదైనా కానీ ఇప్పుడు అమరావతి విషయంలో ఈ స్క్రిప్ట్ అనేది చాలా పక్కాగా వర్క్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శరాఘాతంలాగా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలానికే అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత రాబోతోంది. ఆయన దగ్గర నుంచే, అంటే 3 రాజధానుల నోటిఫికేషన్ అనేది బుట్టదాఖలు. పోయిందేంటి? సమయం, ప్రజల మనశ్శాంతి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్, ప్రజల సొమ్ములు. ఆంధ్రప్రదేశ్లో పనులు కట్టింది ఇదంతా కూడా ఏం చేశారని చూసాం, అంతకుమించి ఏం మాట్లాడక్కర్లేదు. సో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు జూన్ 2, 2024తో ముగిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జూన్ 4వ తేదీ దాకా కూడా ఆయన కొనసాగారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం హైదరాబాద్ గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే, అంటే జూన్ 2వ తేదీ నుంచే అమరావతిని అధికారిక రాజధానిగా నోటిఫై చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో ఉండగానే, ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన వ్యతిరేకించినటువంటి అమరావతి, ఇల్లు కట్టుకున్నాను, కార్యాలయం కట్టుకున్నాను అని చెప్పిన పరదాలేసుకుని తిరిగినటువంటి అదే అమరావతి చట్టబద్ధమైన ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి నోటిఫై చేస్తున్నారు. చట్టబద్ధంగా జూన్ 2వ తేదీ నుంచి రాజధానిగా. రాష్ట్ర అవతరణ దినోత్సవం గురించి ఇక్కడ మాట్లాడలేదండి, అది నవంబర్ 1 ఎవరేమనుకున్నా, లేదు మేము ఇంకొకటి చేస్తాము, ఇలా మాట్లాడతాం, అది కుదరనటువంటి పని. నవంబర్ 1వ తారీఖునే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని యథావిధిగా మనం జరుపుకోవాలి. తెలంగాణ జూన్ 2 జరుపుకుంటున్నారు. ఆ లెక్కను చూసుకుంటే విడిపోయింది ఎవరు? విడగొట్టబడినటువంటి కొత్త రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కదా, ఆంధ్రప్రదేశ్ పాత రాష్ట్రమే, అలాగే ఉండింది. తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం కాబట్టి వాళ్ళకి అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన ఇంకోటి అనేది వాళ్ళు పెట్టుకునేటువంటిది, మనకు కాదు. సో మనది యథావిధిగా నవంబర్ 1 మనకు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉంటుంది, పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగ ఫలితంగా. అది అక్కడ పాయింట్. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే ఇంకో 2 రోజులు ఆయన దిగిపోతారు అన్న మూమెంట్ నుంచే, అంటే ఇక్కడ హైదరాబాద్ రాజధాని అనేటువంటిది ఇంకా తొలగిపోయి రెండింటికి ఉమ్మడి రాజధాని అనేది పోయి, అది చట్టబద్ధంగా హైదరాబాద్ అనేది తెలంగాణ రాజధాని అనేది ఫిక్స్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి జూన్ 2 నుంచే అమల్లోకి వస్తుంది చట్టబద్ధతతోటి. మరి 2014 నుంచి 24 వరకు అని లెక్క వేసుకుంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అనేది విభజన చట్టంలో ఉంది కాబట్టి హైదరాబాద్
దాని పరంగా అయిపోయింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది చట్టబద్ధంగా చెప్పాలి కాబట్టి జూన్ 2, 2024 నుంచి చెప్తున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందింది. ఇది ఒక రకంగా మింగుడు పడనటువంటి విషయమే. తర్వాత ఎన్ని కామెంట్స్ చేసినా ఏం చేసినా అమరావతి రాజధాని అని మాట్లాడుతున్నా ఎలా ఉన్నా కానీ చట్టబద్ధత అనే దగ్గర. అందుకే అసెంబ్లీకి వచ్చి దీని మీద మాట్లాడడానికి కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడానికి కానీ వాళ్ళకి కనీసం ఆ శక్తి ఆసక్తి రెండూ లేకుండా పోయాయి. ఏదో యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోనూ వాటిల్లోనూ మాట్లాడడం తప్పితే టెక్నికల్గా దీని మీద డిస్కస్ చేసి ఎస్ ఇది ఇలాగా అని చెప్పడానికి వాళ్ళకి కనీసం నైతికత అనేది కరువైపోయింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఢిల్లీలో ఫైళ్లు కదులుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఈ ప్రక్రియ మీద కసరత్తు ముమ్మరం చేసింది. అమరావతి రాజధానిగా చట్టబద్ధ కల్పించేందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కూడా రంగం సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే కేబినెట్ నోట్ కూడా తయారు చేస్తోంది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలు కీలక మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు తెలిపాయి. పట్టణాభివృద్ధి, న్యాయశాఖ నుంచి తుది అనుమతులు కూడా రాబోతున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలబోతోంది వెరీ సూన్. అలాగే బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అధికారిక బిల్లు చట్టబద్ధత అనేది కల్పించబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు కానీ వారి అనుయాయులు కానీ మంత్రివర్గం మిగతా వాళ్ళందరూ కూడా అమరావతిని శ్మశానం అన్నారు. 100 అడుగుల్లో తవ్వితే కానీ పునాది వేయడానికి లేదన్నారు. అమరావతి ముంపు ప్రాంతం అన్నారు. వరదలు వస్తే మునిగిపోతుందన్నారు. నివాసయోగ్యం కాదన్నారు. అసలు తీసుకెళ్లి నది గర్భంలో ఎవరన్నా రాజధాని నిర్మిస్తారంటూ మొన్న ఈ మధ్యనే మళ్ళీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు కృష్ణా రివర్ బేసిన్లో రాజధాని ఏంటి అంటూ తన సహజ వైఖరితో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఈ పాయింట్ తీసుకుని జూన్ 2, 2024 నుంచి అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచే రాజధానిగా దీన్ని నోటిఫై చేస్తున్నారు అంటే ఇది నా మీద కక్ష అనేటువంటి పాయింట్ కూడా రేపో ఎల్లుండి మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా కాలం ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అన్నీ కలుపుకొని దేవుడి స్క్రిప్ట్ వెరస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కోట్ చేసేటువంటి పాయింట్ దేవుడి స్క్రిప్ట్ ఈ విధంగానే ఉంది. దేవతల రాజధాని ఆనాడు అమరావతి, ఈరోజు ఆంధ్రుల రాజధాని చట్టబద్ధతతో అమరావతి. బడ్జెట్లో బిల్లు పెట్టబోతున్నారు, ఆమోదం పొందుతుంది చట్టబద్ధంగా. ఇక కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అమరావతి అనేది సుస్పష్టం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.